హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజు అయితే మనం సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే కందిపప్పు ఉడికించేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని మనకు కావాల్సినంత కందిపప్పు వేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే మనకు మెత్తగా ఉడికిపోతుంది కందిపప్పు. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కలిపేసేసుకొని పక్కన పెట్టుకొని మనం ఎంతైతే పులుపు తింటామో అంతే చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం సాంబార్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇక్కడైతే నేను ఆనియన్తో పోపు వేసానండి. ఫస్ట్ అయితే ఆనియన్ పొడువుగా కట్ చేసేసుకొని ఆనియన్తో పోపు వేసుకోవాలి. ఆనియన్ బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను క్యారెట్, బీన్స్, ఆలు, పచ్చిమిర్చి, వంకాయ ఇక్కడైతే నేను ఉప్పు నీళ్ళలో కడిగి అయితే వేసాను. అలాగే డైరెక్ట్గా అయితే వేయకూడదు, చేదు వస్తుంది. ఉప్పు నీళ్ళల్లో కడిగేసి వేసేసుకున్నాను. మునక్కాయ అన్నీ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులో దోసకాయ కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ప్రజెంట్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసేసాను. అన్నీ వేసేసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్, పసుపు అన్నీ వేసి ఒకసారి కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మనకు చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇలా నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి అన్నీ కలిపేసేసుకొని ఇప్పుడైతే మనము స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడైతే నేను కారం అయితే చూసి వేసుకుంటున్నాను. ఆల్రెడీ చిల్లీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇక్కడైతే నేను కారం చూసి వేసుకుంటున్నాను. తర్వాత కారం, గరం మసాలా, సాంబార్ పౌడరు అన్నీ వేసి ఒక్కసారి అన్నీ కలిసేలాగా కలిపేసేసుకొని మరొక 2 మినిట్స్ అయితే మనకి చిన్న మంట మీద మగ్గనివ్వాలి. మూత పెట్టేసేసుకొని, ఎందుకంటే ఈ స్పైసెస్ అంతా కూడా మనకి వెజిటేబుల్స్ పట్టేలాగా ఒక 2 మినిట్స్ అయితే మనం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ సాంబార్ మనకి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా బాగుంటుంది, లేకపోతే వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని ఆమ్లెట్ కానీ అప్పడం కానీ ఏది ఉంటే అది పెట్టేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే అన్నీ ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కందిపప్పు ఉడికించేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఆ కందిపప్పునంతా ఇందులోనే వేసుకోవాలి. నేను చింతపండు పులుసు కూడా అందులోనే వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకొని మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలనుకుంటే వేసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ సాంబార్ కావాలనుకుంటే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకొని సాంబార్ పెట్టేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఏంటంటే ఇంకొద్దిగా టేస్ట్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకు కొద్దిగా అయితే బెల్లం వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి తీపి వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పుదీనా వేసాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి. అంతేనండి, సాంబార్ రెడీ. లైక్ చేయండి.